అక్కడ 5 లక్షలు 10 లక్షలు వస్తుంది. అవును. వాడు ఇక్కడ ఎందుకుంటాడు? అట్ట వెళ్ళిపోయారు. ఇక్కడ మన దగ్గర ఇంజనీరు డాక్టర్ అవుదాం అన్నటువంటిది ఉంది తప్పించి అసలు సివిల్ ఏవియేషన్ అనేటువంటిది ఒక పెద్ద వృత్తి అని, దాంట్లో బోల్డ్ ఆపర్చునిటీస్ ఉన్నాయని యూత్కి ఎవడన్నా ఎంటర్టైన్ చేశాడా, ఎంకరేజ్ చేశాడా? మన చైతన్య నారాయణ వాళ్ళకి చెప్పుంటే అలాంటి కోర్సులు ఏమైనా పెట్టి మరీ చేర్చేవాళ్ళు, చేయలే. దాని పరిస్థితి ఏమైపోయింది? మన దగ్గర ఇక్కడ మానవ వనరుల కొరత ఏర్పడిపోయింది. అది కూడా ఇప్పుడు చర్చ జరగాల్సినటువంటి అంశం. సివిల్ ఏవియేషన్లో నాకు తెలిసిన మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి ఇంటర్మీడియట్ తర్వాత చేరింది అక్కడ, ఇది బేగంపేట కాలేజీలో, బేగంపేట ఎయిర్పోర్ట్లోనే ఉంటుంది. తర్వాత జాబ్ వచ్చేసింది, సెటిల్ అయిపోయింది అమ్మాయి. ఓలెడ్ అని పోస్టులు అసలు అక్కడ దాంట్లో ఎలా చదువు పూర్తయితే అట్లా ఉద్యోగాలు వస్తాయి డైరెక్ట్ గా. అసలు దాని గురించి ఎవడు ఎంటర్టైన్ చేసింది లేదు. అవి ఇప్పుడు చర్చించుకోదగిన అంశాలు. కానీ ఒకటి సార్, ఇలాంటి సంక్షోభం ముందు ముందు రాకుండా ఉండాలంటే పౌర విమానయాన శాఖ చేయాల్సింది ఏంటి? ఇప్పుడు ఈ విషయంలో ఏం చేయలేకపోయింది? పౌర విమానయాన శాఖ ముందు ధైర్యం కావాలి. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో ఏదైతే పేలినటువంటి అంశం ఈ రోజు వరకు నిజాయితీగా మాట్లాడింది అది. బోయింగ్ విమానం గురించి నిజాయితీగా మాట్లాడారా? నిండా ఆయిల్ ఉండగా ఆ ఆయిల్ కి సంబంధించి ముందు క్రాస్ చెక్ చేసుకుని కూడా కోపైలట్ టిక్ కూడా పెట్టాక విమానం పైకి ఎగురుతుండగా మూసుకుపోయింది.